మా వాడు ఇప్పుడు స్కూలుకెళ్ళిన దగ్గర నుంచి 5 క్యారేజీలు మార్చాడండి. నేను జాగ్రత్తగా తీసుకెళ్ళిస్తాను. వాడు ఇంటికొచ్చేటప్పుడు ఎత్తేసి ఇలా లూజ్ చేసేస్తాడనమాట. ఇంక వారం నుంచి క్యారేజ్ లూజ్ అయిపోయి ఉంది. ఇంక మా వారికి సెలవెప్పుడొచ్చిద్దా తీసుకెళ్తారని ఎదురు చూస్తుంటే ఇంక నేను 24 అవర్స్ చేసి ఇంటికొచ్చారు. ఇంక సరేనని చెప్పి ఈరోజు పొద్దున్నే టిఫిన్ తినంగానే వెళ్ళామనమాట వన్ టౌన్‌కి. హోల్‌సేల్ షాపులయి ఉంటాయండి అటైతేను. ఇంక సరేనని చెప్పి ఇలా క్యారేజ్ తీసుకున్నాననమాట. మళ్ళీ స్టీల్‌దే తీసుకున్నానండి. కొంచెం పైన ప్లేటొచ్చిందనమాట. ఇంకా అన్నం తినేటప్పుడు ఏదైనా వేస్ట్ ఏదైనా ఉంటే దాంట్లో పెట్టుకుంటానులే అన్నట్టు అది తీసుకున్నాను. బావుంది క్యారేజ్ అయితేను. దీంతో పాటు అన్నం వండుకునేదానికి ఒక దబర తీసుకున్నానండి. అన్నీ చిన్నయిగా ఉన్నాయన్నమాట. ఇంకా సరే అటు ఇటు గాకుండా ఎందుకని చెప్పి ఇలా ఒక దబర తీసుకొని ఒక స్టీల్ బాండల్ గూడా తీసుకున్నాననమాట. ఇలాంటి స్టీల్ బాండలు డీమార్ట్‌లో చూశాను. కాకపోతే క్వాలిటీ బావుంది. 700 చెప్పారండి. అంత మనం పెట్టలేం కదా అని చెప్పి ఈరోజు అక్కడికెళ్ళిన దగ్గర చూశాననమాట. ఈ బాండలి, ఈ దబర, ఈ క్యారేజీ 3 కలిపి 1300 చెప్పారు. నేను 600కి అడిగాను ఇవ్వనన్నారు. ఫైనల్లీ 800కి ఇచ్చి తెచ్చానండి. మేలేనంటారా?